కాంగ్రెసు బీఆర్ఎస్ల మధ్య బీర్ వార్ నడుస్తున్నది. ఏం బీర్ వారు? సరిగ్గా 10 రోజుల కింద హైదరాబాదులో కేఫ్ లైట్ బీర్లు దొరకలేదు. అసలు లైట్ బీర్లే దొరకలేదు. బ్రాండెడ్ బీర్లు ఎందుకు దొరకడం లేదు ఒకటి. రెండోది, ఊరు పేరు తెలవని ఎన్నడూ చూడని కొత్త కొత్త బ్రాండ్లు అక్కడక్కడ కనబడినాయి. ఇవేం బీర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అని చర్చ జరిగింది. దానికి కారణము దాని మీద 2-3 రకాల ఆరోపణలు. ఎక్కువ కమిషన్ ఇచ్చిన వారికి అనుమతులు ఇచ్చిందని, అట్లని ఇట్లని నానా రకాల ఆరోపణలు వచ్చినాయి. అయితే తాజాగా జరుగుతున్న మరొక చర్చ ఏమిటంటే, ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు క్రిషాంక్ ఒక వ్యాఖ్య చేయడం, దానికంటే ముందు మద్యం కొత్త పాలసీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కొత్త బ్రాండ్ల కోసం ఇప్పటివరకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. ఈ నెల 21న గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిన మాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ కామెంట్ ఒకటి ఏమిటంటే, ఇది మా కంపెనీకి చెందిన ప్రముఖ బీరు బ్రాండ్లను తెలంగాణలో సరఫరా చేయడానికి అక్కడి ప్రభుత్వం మాకు అధికారికంగా అనుమతినిచ్చింది. ఎవరిల్లు? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE BSEకు సోమవారం రాసిన లేఖలో మధ్యప్రదేశ్కు చెందిన సోమ్ డిస్టిలరీస్ వారు చెప్పిండ్రు. ఈ సోము డిస్టిలరీస్ అనే వారు మధ్యప్రదేశ్ సంబంధించిన వారు. ఇక్కడ దేశంలో ఎక్కువ బీర్లు తాగే వారిలో తెలంగాణ కూడా ఒకటి. అందులో ప్రధానంగా హైదరాబాద్ ఉన్నది కాబట్టి ఆ యూసేజ్ ఎక్కువ ఉన్నది. అయితే ఏ తేదీ నుంచి ఎవరు అధికారికంగా అందులో పేర్కొనకపోయినప్పటికీ తమకు అనుమతి లభించింది అన్నారు. ఇక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రి ఏమన్నారు? ఇంతవరకు మద్యం పాలసీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఎవరు దరఖాస్తు చేయలేదు వారన్నారు. మరి వారన్నప్పుడు ఈ లేఖ ఈయనట్లు ఇచ్చింది, అక్కడ ఏ కారణంగా ఇచ్చిండు అంటే ఎక్సైజ్ మంత్రి తెలియకుండానే లేఖ అక్కడికి వెళ్ళిపోయిందా? మద్యం పాలసీ విషయంలో జరుగుతున్నది ఏమిటి? ఇది బీఆర్ఎస్ నాయకులు వేస్తున్న ప్రశ్న. ఈ సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీ, దీని వలన ఇది నాసిరకం కంపెనీ అని, దీనిపైన నానా రకాల వివాదాలు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు. ఈ కంపెనీ దీని విషయంలో ప్రభుత్వము అధికారికంగా నిర్ణయం తీసుకోవాలి, ఈ విషయంలో స్పష్టతనివ్వాలి. గందరగోళం ఏమిటని బీఆర్ఎస్ వాళ్ళు వేస్తున్న ప్రశ్న. మా బ్రాండ్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సోమ్ డిస్టిలరీస్ లేఖ, దాంతో కొత్త బ్రాండ్ల రాకపై విస్తృత ప్రచారం. కానీ కొత్త బ్రాండ్ల కోసం ఎవరికి దరఖాస్తు, ఇదంతా ఇందాక మనం మాట్లాడితే మద్యం పాలసీ. ఇగో మంత్రి వ్యాఖ్యలు తప్పటిన బీఆర్ఎస్ క్రిషాంకు, ఆయనకు తెలియకుండా సీఎం ఓకే చెప్పారా అని ప్రశ్న. మరి ఎవరూ దరఖాస్తు చేసుకోకుండా వీరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఎట్లా లేఖ ఇస్తారు? లేఖ ఇచ్చి ఎట్లా మాకు అనుమతి ఉంది, తెలంగాణలో బీరు బ్రాండ్లను మేము సరఫరా చేయడానికి తమకు మా అవకాశం ఇచ్చిన ఎట్లా చెప్తారు? ఈ కంపెనీ వారు గతంలో కాంగ్రెస్ వారికి చందాలు కూడా ఇచ్చి ఉన్నారు. ఆ మిలాఖత్ ఇక్కడ కొనసాగుతున్నది. వీరంతా కలిపి చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడమే, ప్రజలను గందరగోళపరచడమే అని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉన్నది. ఈ గందరగోళం ఏమిటి? ఆ లేఖ ఏమిటి? ఆ లేఖ వెనుక ఉన్నది ఎవరు? దీనిపైన అసలు మద్యం పాలసీపైనే 10-15 రోజుల కింద మీడియాలో వార్తలు వచ్చినాయి. మళ్ళీ తాజాగా ఇవాళ ఈ రకమైన వార్తలు వచ్చినాయి. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వాలి.